రోజా గారు మీరు లిఫ్ట్ లో నుంచి అలా నడుచుకుంటూ వస్తుంటే నాకు మళ్ళీ భైరవ దీపంలో మా రాణి కనిపించింది. థ్యాంక్ యూ విరిసింది వసంతకాలం అనే ఒక పాట. ఇప్పుడు 2 తీస్తే అలా అలా రెడీ అయిపోయారు. ఏంటి మొత్తం మామూలు చేంజ్ saree. అయిపోయారు మొత్తం, చాలా అసలు చాలా soft. స్లిమ్ అయిపోయారు, చాలా మళ్ళీ గ్లామర్ వచ్చేసింది. అంటే అప్పుడంటే ఇప్పుడు టైం దొరికింది నాకు డైట్ చేయటానికి, Okay. మెడిటేషన్ చేయటానికి, వాకింగ్ చేయటానికి. అంతకుముందు నడిచే వాళ్ళము, నించొనే ఉంటాం, కానీ పాలిటిక్స్ లో ఒక టైమింగ్ అనేది లేకుండా అయిపోయింది. సడన్ గా 5 గంటలకు లేసి పరిగెత్తాలి, ఫోన్ వస్తే సడన్ గా ఏదో తెలుసు కదా మీకు, సడన్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఏది టైం కి బోన్ చేయటం ఉండదు. అసలు టైం కి బోన్ చేయకపోతేనే మనకి స్ట్రెస్ తో లావ్ అయిపోతాము. బుగ్గలు వచ్చి అన్ని డబుల్ చిన్ అన్ని వస్తాయి, స్ట్రెస్ వస్తాయి. ఇప్పుడు ఆ స్ట్రెస్ లేదు, ప్రశాంతంగా ఉన్నా. నన్ను ఎవరు ఏ పని అడిగే పరిస్థితి కూడా లేదు. పాపం మేడం గెలవలేదు కదా, ఇప్పుడు అడగకూడదని వాళ్ళు కూడా చాలా డీసెంట్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరింటికి వచ్చినా ప్రేమగా రండి, కాఫీ తాగండి, లేదా టైంకి వస్తే టిఫిన్ భోజనం చేయమంటాం, 2 కబుర్లు చెప్పటం, నా వల్ల అయినా హెల్ప్ వాళ్ళకి ఏదైనా చేయగలిగితే చేసి పంపించడం. సో ఇప్పుడు ఎలా ప్రశాంతంగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు మొగుడు, గోలీమార్, అవునవును, ఇంకొకటి శంభో శంభో చేశారు కదా. అవునవును. ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇన్నింగ్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారా రోజా గారు అనే ఇంకా స్టార్ట్ అయితే స్థాయిలో చేయలేదు. ఉన్నారు ఇప్పుడు మీరు. ఖచ్చితంగా Director, స్టార్ట్ producer చేస్తాను, చూస్తే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను, చెయ్యాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వావ్, గుడ్ న్యూస్. ఎందుకంటే నేను ఈరోజు పొలిటికల్ గా ఇంత ఎదిగాను అంటే అది ఓన్లీ అవును. ప్రేక్షకుల అభిమానమే. ఎందుకంటే ఈ రోజుటికి కూడా నా ఫిల్మ్స్ కానివ్వండి, ముఖ్యంగా జబర్దస్త్, బతుకు జట్కా బండి, ఇవన్నీ కూడా జనాలకి ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఒక సిస్టర్ లాగా, ఒక డాటర్ లాగా, ఒక వదిన లాగా, ఒక కూతురు లాగా అందరు నన్ను ఫీల్ అవుతారు. నన్ను ఎవరు రోజా అంటే ఎవరు అన్న ఫీలింగ్ ఉండదు. మిగతా వాళ్ళకి నాకు మీరు చూస్తే నేను ఏ ఊరికి వెళ్ళినా కూడా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా నన్ను చూడటానికి వస్తారు, ఆప్యాయంగా పలంకరిస్తారు. ఓట్ అనేది డిఫరెంట్, ఎలక్షన్ టైం. కానీ మనం ఒక ఊరికి వెళ్ళినా, లేదా ఒక గుడికి వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, ఒక పెళ్లికి వెళ్ళినా, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, లేడీ అయినా, జెంట్ అయినా, పిల్లలైనా వచ్చి ఆప్యాయంగా పలకరించి బాగున్నావమ్మా, నువ్వు బాగుండాలి. సో ఇది సంపాదించుకోగలిగానంటే యాక్టింగ్ వల్ల. పర్ఫార్మెన్స్ అంటే మనం నవ్వించడం వల్ల, లేదా జబర్దస్త్ ద్వారా, లేదా బతుకు జట్కా బండి ద్వారా కొన్ని ఫ్యామిలీస్ ని మనం కలపటం ద్వారా, సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ ద్వారా వాళ్ళని మనం ఆకట్టుకోగలిగాం. సో అలాంటి ఒక గొప్ప ప్రొఫెషన్ గా నేను భావిస్తా ఎప్పుడు యాక్టింగ్. సో అందుకని మళ్ళీ మంచి సినిమా చేయాలనుకుంటున్నాను. వావ్.